ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా. ఇదైతే మా గోంగూర మొలకలండి. నేను వేసి ఒక 25 డేస్ అట్లా అవుతుంది. ఇవన్నీ దగ్గర రావడం వలన పెద్దగా అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కొన్ని ముక్కలు పీకేస్తా, మిగతా వాటికి స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది పెరగటానికి. ఇది ఇవాళ హార్వెస్ట్ ఇది చేద్దాం అనుకుంటున్నా. ఇది కానీ తోటకూర కానీ చేస్తా అండి, తోటకూర కూడా ఉంది. సో ఇప్పుడైతే నేను సమ్మర్కి ఆకుకూర విత్తనాలు నాటాలనుకుంటున్నాను. సో మీరు ఆల్రెడీ నా పాత వీడియోలలో చూసారు కదా, అందులో మీరు ఆల్రెడీ చూసుంటుంటే పాలకూర అయితే నేను చాలా వేసాను. అది యాక్చువల్గా నవంబర్ 2nd వీక్లో వేసాను, ఇంకా వస్తుంది. కానీ అది అయిపోయే మూమెంట్కి మనకి ఇంకా పాలకూర విత్తనాలు రావాలి ఎక్కువ అని అనుకుంటే మనం అది ఇంక ఇప్పుడు వేసుకోవాలన్నట్టు, ఇప్పుడు పెట్టుకోవాలి. అవి అయిపోయేలోపు ఇవి మనకి చేతికి వస్తాయి. ఈ విధంగా మనము సీడ్స్ అనేవి నాటుకోవాలి. కొంచెం ఒత్తుగైనా పర్వాలేదు పాలకూర సీడ్స్, ఎందుకంటే ఇవి మళ్ళీ నాటినాక మనం మొలకలు తీసి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే 5 బకెట్స్లో వేస్తున్నాను అండి. సో మీరు చూస్తే ఇక్కడ ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఇలా నేను ఈ 5 బకెట్స్లో వేసేస్తున్నాను అన్నట్టు పాలకూర. ఇవి పర్లేదండి, కొంచెం ఒత్తుగా అయినా కూడా తీసేసి మనము మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇవ్వచ్చు మనం ఇది. సో ఇప్పుడు దీన్ని మట్టితో కవర్ చేసేసుకోవాలి, ఒక లేయర్ మట్టితో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇలా కవర్ చేసిందే కదా. ఒక్కసారి పాలకూర విత్తనాలు నాటుకుంటే మీకు అసలు 6 నెలలు డోకా ఉండదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను మెంతికూర నాటుతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంతసేపు పాలకూర విత్తనాలు నాటాను కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటా అండి. చూడండి, ధనియాలు తీసుకొచ్చి షాప్లోకి వెళ్ళి మనం ఇట్లా నలవాలన్నట్టు. ఇప్పుడు ధనియం మనకి ఒక్కటి ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని 2 వక్కలు చేయాలి. ఇలా చేస్తే మనకి 2 వక్కలు అవుతాయి. ఇదిగో చూడండి, ఇలా అవుతున్నాయి కదా. ఇలా అయిన వాటిని మాత్రమే మనం నాటుకోవాలన్నట్టు. అప్పుడే మనకి ధనియాలు అనేవి మంచిగా వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పాలకూర అయిపోయింది కదా, ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. ఒక 5 టబ్స్ అయితే అనుకుంటున్నానండి నేను ధనియాలు వేయటము. కానీ మా ఏరియాలో కొంచెం పావురాలతో ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. ఇవేంటంటే కొంచెం రాగానే మంచిగా వస్తున్నాయి, చిన్న చిన్న మొలకలన్నీ తిని వాడేస్తున్నాయి. సో ఇవి కొంచెం పెద్దగా అయ్యే వరకు వీటిని కాపాడాల్సి వస్తుంది. సో ఇందాక నేను పాలకూరను ఎట్లయితే కవర్ చేశానో అట్లనే ఒక లేయర్ మట్టితో కవర్ చేయాలి. ఈ విధంగా మనము నలిచి కవర్ నలిచి పోయాలండి ఎప్పుడు కూడా ధనియాలు. అప్పుడే మనకి మంచిగా వస్తాయి అన్నట్టు. చూసారా, మొత్తం 5 బకెట్స్ వేసాను. ఇవి కొంచెం మొలకలు వచ్చి కొంచెం పెద్దగా అయ్యాక నేను ఇంకో కొన్ని బకెట్స్ పెట్టేసుకుంటా. ఇప్పుడు మనము ధనియాలు నాటేసుకున్నాం కదా. ఇప్పుడు తోటకూర నాటేసుకుందాం. ఈ తోటకూర పెరుగు తోటకూర అండి. ఇది యాక్చువల్గా మనకి మార్కెట్లో దొరకదు, ఊర్లలో వెనకటికి తింటుండేరు కదా, అదన్నట్టు ఇది. సో ఇప్పుడు అది నాటేసుకుందాం. ఇట్లా సన్నగా వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా 7 టబ్స్ పెట్టుకుంటున్నా అండి ఇవి. ఎందుకంటే మనకి అంటే ఇవేం మనము సీడ్ షాప్లలోకి వెళ్ళి తెచ్చుకునేవి కాదు కదా. ఇవి అన్నీ జర్మినేట్ అవుతాయా లేదా అనేది ఒక చిన్న అనుమానం అన్నట్టు. అందుకే ఎక్కువ టబ్స్ పెట్టుకుంటాను నేను. పెట్టుకొని 1-2 ఫెయిల్ అయినా కూడా మనకు కుటుంబానికి సరిపోయేది రావాలి కాబట్టి నేను ఎక్కువ పెట్టేసుకుంటాను అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను తోటకూర అయిపోయింది కదండి. ఇప్పుడు మెంతులు నాటుతున్నాను. ఈ కప్పు నిండా మెంతులు తీసుకొని ఇదిగోండి, ఇప్పుడు ఈ చిన్న చిన్న మగ్గుల్లో వీటిల్లో ఇలా వీటిల్లో ప్లస్ దీంట్లో మళ్ళీ ఈ 4 చేసుకుంటాను. ప్లస్ మీకు లాస్ట్ వీడియోలో నేను కంపోస్ట్ చేయడానికి కుండ ఉపయోగించాను కదండి, వాటిల్లో కూడా ఇప్పుడు నేను మెంతులు చల్లుకుంటాను అన్నట్టు. సో మెంతులు అయితే అసలు చాలా చాలా ఈజీగా మనకి 3 రోజుల్లో మొలకొచ్చేస్తుంది. ఒక 10 డేస్లో మనము అంటే తీసుకొని వాడుకోవచ్చు కూడా. సో అది
మెంతులు చాలా చాలా ఆరోగ్యానికి మంచివండి. ఇవి ఉత్తగానే పెరిగిపోతాయి. ఎవరైనా గార్డెన్ స్టార్ట్ పెట్టాలి అనుకునే వాళ్ళు మెంతులతో స్టార్ట్ పెడితే మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. కొత్తగా ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా, గార్డెన్ చేయాలి అనుకునే వాళ్ళైతే మెంతులతో చేయండి. ఇవాళ మొత్తం సీడ్స్ నాటడం అయితే అయిపోయినాయండి. కొంచెం ఇంకా హార్వెస్ట్ ఉన్నాయి. లీఫీ వెజిటేబుల్స్, కొన్ని టమాటాలు ప్లస్ చిక్కుడుకాయలు ఉన్నాయి. అండ్ పాలకూర, గోంగూర, తోటకూర, కొన్ని టమాటాలు, కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. హార్వెస్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. మీరందరూ కూడా ఇలా ఆర్గానిక్గా చక్కగా పండించుకొని హెల్తీగా ఫుడ్ తినాలని నేను ఆశిస్తున్నాను అండి. కొంతలో కొంత మనకు వీలైనంత అయితే పెంచుకోండి. సో ఇవాళ ఇవ్వండి మన తోటలో వచ్చిన, మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్. ఇది పాలకూర, చిక్కుడుకాయలు, కొంచెం గోంగూర వచ్చింది, కొన్ని టమాటాలు ప్లస్ తోటకూర అండి. సో మొత్తానికి ఇదండి ఇవాళ మన హార్వెస్ట్.